మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతుంది భయ్యా. పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక అభిమానుల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేల పరిస్థితులు ఉన్నాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ని కూడా డిలీట్ చేశారు. ఇక అలాగే మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుండి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ విభేదాలు అన్ని కుటుంబ సభ్యుల వరకు వెళ్లాయని తెలుస్తుంది. రీసెంట్ గా రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరు కూడా స్పందించలేదు. ఇది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్ చేశారు. 40 ఏళ్ల క్రితం మూవీలో హీరోలు అడవులను కాపాడేవారు అని, కానీ ఇప్పుడు వస్తున్న మూవీలో మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా మారాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు. అలాగే ఇలాంటి సినిమాలు చేయడానికి తను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు భయ్యా. అయితే ఈ వ్యాఖ్యలన్నీ ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలతో మెగా అల్లు వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. అయితే రీసెంట్ గా నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని తెరకెక్కించగా ఆ సినిమాకు మెగా హీరోలు మద్దతుగా నిలిచారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ అండ్ హీరోస్ చిరంజీవి, రామ్ చరణ్, రాజమౌళి, సుకుమార్, నాని, రానా ఇలా చాలా మంది సినిమాపై రియాక్ట్ అయ్యారు భయ్యా. కానీ అల్లు అర్జున్ మాత్రం నిహారిక సినిమాపై ఎటువంటి కామెంట్ చేయలేదు. దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది భయ్యా. ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.